ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. అమ్మగారికి సమయాన్ని ఇద్దాము. అమ్మ, 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రభు ఘనమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. ఈరోజు ఈ ఉదయకాల సమయము మనందరినీ సజీవ లెక్కలో చేర్చి అనుగ్రహించిన ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాము. సర్వము సృష్టించిన వాడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన ప్రభువును స్తుతించి మహిమపరుద్దాము. ప్రభు సర్వోన్నతుడై ఉంటున్నాడు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు చెల్లిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి వద్దాము. ఈరోజు ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును కూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఆమేన్. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకునిరి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టుండగా చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి నా తండ్రి. మీ పరిశుద్ధ సత్యాలు బయలుపరచండి. మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లుగా నా తండ్రి సమస్తము మేలైనను కీడైనను మీ నుండి మేము పొందటానికి కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల తండ్రి స్తోత్రాలు, ప్రేమగల తండ్రి స్తోత్రాలు. ఈ అల్పురాలిని, ఆ యజ్ఞరాలిని మీ సెలవ చాటున మరుగుపరిచి మన నోటిని బూరగా మాత్రం వాడుకొని మీ పరిశుద్ధ సత్యాలను బయలుపరిచి ఆత్మలు వర్ధిల్లటానికి ఈ దినమంతా మీ మహిమార్థం సాక్షాత్తు మేము జీవించినట్లుగా మా ఎడల కృప చూపమని ప్రతిపాడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ దయగల జీవం కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము మనము చదువుకొని వింటున్నాము. మనము కట్టుటకు పూనుకొందాము రండి, ఈ మంచి కార్యం చేయుటకు బలము తెచ్చుకుందాము, బలము తెచ్చుకునిరి అన్న వాక్య భాగము. మరి ఈ అంశము, దీనికి సంబంధించిన అంశము సంఘం యొక్క పునర్నిర్మాణం ఏంటుండగా మరి ఆ కార్యము జరిగించటానికి ప్రభు ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తున్నటువంటి శక్తిగల ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకొని ముందుకు సాగుదాము. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన పరిశుద్ధ సత్యము మరి సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా ఆయనను ప్రార్థిద్దాము, వేడుకుందాము. మరి కార్యం గురించినటువంటి ఈ
వాక్య భాగం గురించినటువంటి సంబంధము సంఘాన్ని గురించినట్టుగా మనము ప్రభు వలన ప్రేరేపించబడినటువంటి వారంగా ముందుకు సాగుదాము. సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధ ఆలయమా ప్రభు మేఘ సందేశమా ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధ ఆలయమా ప్రభు మేఘ సందేశమా వెలగల రాళ్ళతో పరిశుద్ధ ముత్యములతో వెలగల రాళ్ళతో పరిశుద్ధ ముత్యములతో కట్టబడిన యెరూషలేమా దిగి వచ్చేను తన వధువా ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధ ఆలయమా ప్రభు మేఘ సందేశమా కూల్చబడిన గోడలున్నవి కాల్చబడిన గుమ్మాలున్నవి నీవు నెహెమ్యా కావలదా మరి మరి యోచించుకో ఓ సంగమా ప్రియుని స్వరూపమా పరిశుద్ధ ఆలయమా ప్రభు మేఘ సందేశమా. మన కళ్ళ ఎదుట రెండు యెరూషలేములు కదలాడుతున్నాయి. ఒక యెరూషలేము పరలోక పట్టణము, పరమ యెరూషలేము అయింటుండగా, మరొక యెరూషలేము కూల్చబడిన గోడలు, కాల్చబడిన గుమ్మాలు కలిగినటువంటి యెరూషలేము. మొదటి యెరూషలేము గురించి చూస్తే మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. 9వ వచనం నుండి చూద్దాము. ప్రకటన గ్రంథము 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఆమెన్. చదువమ్మా, చదువు. కంటిన్యూ చేయి. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున చాలమ్మా, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ
యోహాను పత్వాస ద్వీపమున పరవాసి ఉంటున్నప్పుడు మరి కనపడినటువంటి దర్శనంలో చూస్తున్నటువంటి యెరూషలేము పట్టణము, ఆత్మవశుడై చూస్తున్నటువంటి యెరూషలేము పట్టణము, మిక్కిలి ధన్యత పొందినటువంటి యోహానుకు చూపినటువంటి యెరూషలేము పట్టణము. అది ఏంటి అంటే ఆ పరిశుద్ధ పట్టణము మరి యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్లకు భార్యగాను ఇక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటున్నది. మహిమ కలిగినటువంటి పట్టణము, అది చాలా అమూల్యమైనటువంటి పట్టణము, ప్రభు కొరకు అలంకరించుకోబడినటువంటి పట్టణము. అది దిగివచ్చడం చూస్తుంటున్నాడు యోహాను దర్శనంలో. ఇప్పుడు మనము చూసినటువంటి రెండవ భాగంలో మనం చూసినటువంటి యెరూషలేము పట్టణము మరి ఎలా ఉందంటే, కూల్చబడిన గోడలు, కాల్చబడినటువంటి గుమ్మాలు కలిగినటువంటి యెరూషలేము పట్టణాన్ని చూస్తుంటున్నాము. దీని యొక్క ఆ స్థితి రావటానికి కారణం ఒకసారి మనం చూడగలిగితే 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయములో మనకు దీని గురించినటువంటి వివరాలు 11వ వచనం నుండి వ్రాయబడి ఉన్నవి. అది ఏంటంటే, సిద్కియా అనే రాజు ఏలుతున్నటువంటి కాలం అది. ఆ సిద్కియా రాజు యెహోవా దృష్టికి చెడుతనము కలిగినటువంటి వాడుగా, ఆ సరైన నడవడిక లేనివాడుగా ఉన్నటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. పలుమార్లు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా హెచ్చరింపబడినప్పటికి కూడా మరి ఆ గర్వం అహంకారంతో దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రభు ఆశించినట్లుగా కాకుండా తన యొక్క జీవితాన్ని, తన యొక్క రాజ్య పరిపాలన జరిగినట్లు మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ 14వ వచనంలో చూస్తే, అది కాకుండా యాజకులలోను, జనులలోను, అధికారులలోను అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేముతో పరిశుద్ధ దినమందు అపవిత్రపరిచి వారి పితరుల దేవుడైన యెహోవా తన నిమిత్తమును తన సేవా స్థలమునందును కటాక్షం గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపించు వచ్చాను. మరి ఇక్కడ మొత్తము యెరూషలేము పట్టణం అంతా కూడా మరి పాడైపోయినటువంటి పట్టణంగా మనం చూస్తున్నాము. ఏ విషయంలో అంటే, దేవునికి విరుద్ధంగా ఆయన కట్టడలను, న్యాయ విధులను మర్చి మరి విగ్రహాలను పూజిస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఇక్కడ ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటున్నాడు. పెందల కడనే నేను పంపిస్తుంటున్నప్పటికీ కూడా మీరు నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఆయనకు విరోధంగా జీవిస్తున్నటువంటి సమయం కాబట్టి, మరి దీనికి సంబంధించిగా ఉన్నటువంటి కుమ్మరించబోయేటటువంటి ఉగ్రతను గురించి అన్ని కూడా తర్వాతి వచనాలలో రాయబడింది. మరి బబులోను రాజుకు చెరగా విషయము ఇక్కడ రాయబడింది. 70 ఏండ్లు మరి బబులోను చెరలో ఇశ్రాయేలు జనాంగము మ్రగ్గినటువంటి విషయము సంపూర్ణంగా ఈ వచనాలలో రాయబడింది. దేవుని మందిరము పాడు చేయటమే కాదు, మరి ప్రాకారపు గోడలు పడగొట్టడమే కాదు, దాని నగరాలను కాల్చివేయటమే కాదు, మరి ప్రశస్త వస్తువులన్నిటినీ కూడా పాడు చేయటమే కాదు, మరి ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అందరి కూడా బాబేలు పట్టణానికి చెరగా కొనుక్కోయినటువంటి భయంకరమైనటువంటి దుఃఖ దినములు సంభవించినటువంటి స్థితి. ఆ స్థితిలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి పట్టణం యెరూషలేము పట్టణం ఇది. మరి ఈ సందర్భంగా దీని గురించినటువంటి ఒక దుఃఖము, ఒక ఆవేదన అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాము. అతనే నెహెమ్యా.
నెహెమ్యా అనేవాడు ఎవరు అంటే ఒక పానదాయకుడు, కబ్బేరరు, ద్రాక్షారసము అందించేటటువంటి వాడు. ఆ కాలంలో మరి ఏల్చున్నటువంటి ఆ రాజు దగ్గర దేన్ని అందించేవాడంటే ద్రాక్షారసమును అందించేవాడు. ప్రతిరోజు ఆయన జీవితం ఒక రిస్కే, ఒక ప్రమాదమే. ఎందుకంటే రాజు మీద జరిగేటటువంటి కుట్రలో భాగంగా ఏమన్నా విషపూరితమైనటువంటి ద్రాక్షరసము ఇవ్వబడుతుందేమన్న సందర్భంగా ప్రతిరోజు మొదట నెహెమ్యా తాగాలి, తర్వాతనే రాజుకు అందించాలి. అటువంటి సందర్భంగా ముందు బలయ్యేవాడు నెహెమ్యా. అటువంటి పని చేస్తున్నటువంటి నెహెమ్యా మరి ఇక్కడ ఒక గొప్ప దుఃఖమైనటువంటి వార్తను వినటం మనం చూస్తుంటున్నాము. అదే ఆ వార్త ఏంటంటే అదే యెరూషలేము యొక్క కూల్చబడిన గోడల గురించి, కాల్చబడినటువంటి పట్టణం గురించి, గుమ్మాల గురించి రాయబడినటువంటి విషయము మనకి ఇక్కడ కనిపింపచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ ప్రాకారం అన్నది పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మనకు కనిపిస్తుంటున్నాడు. ఈ తిరిగి దీన్ని బట్టి మరి నెహెమ్యా యొక్క హృదయము చాలా అలర్జితో నిండిపోయింది, బాధతో నిండిపోయింది, వేదనతో నిండిపోయింది. మరి దానిని తిరిగి కట్టాలి అన్నటువంటి పాడైపోయినటువంటి ప్రాకారం కట్టాలి, కూర్చోబడినటువంటి ఆ గోడలు బాగు చేయాలి, గుమ్మాలు నిలబెట్టాలి, మరి సంపూర్ణమైనటువంటి రక్షణ కావాలి ఆ పట్టణానికి. కోల్పోయినటువంటి ఆ రక్షణ ప్రాకారము ఆ కాలంలో శత్రువులంతా కూడా, శత్రురాజులు ఒక పట్టణాన్ని ఒక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాలంటే అక్కడ ముందుగా వారు వశం చేసుకోవాల్సింది ప్రాకారము. ఆ ప్రాకారాన్ని గురించి చాలా పటిష్టమైనటువంటి నిర్మాణంతో ఉండేటటువంటి ప్రాకారాలు ప్రతి రాజ్యానికి కలిగి ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాకారాలకు ముందైతే ఎత్తైన గోడలు కట్టించటమే కాదు, మరి దాని క్రింద కందకం తవ్వించి దాంట్లో ముసళ్ళను పెంచేవారంట. ఆ కందకంలో ఆ ముసళ్ళ ద్వారా పైకి వెళ్ళి ప్రాకారాన్ని స్వాధీనం చేసుకుని రాజ్యాన్ని మరి పట్టుకోవటానికి, రక్షించుకోవటానికి ఆ రాజు చేసినటువంటి గొప్ప ఏర్పాటు అయి ఉంటున్నది అది. అటువంటి ప్రాకారం కూడా పడగొట్టబడినటువంటి సందర్భము. మరి యెరూషలేము పట్టణానికి రక్షణ లేనటువంటి సందర్భము నెహెమ్యాను చాలా కలిసివేసింది. ఆ ప్రాకారము తిరిగి నిర్మించాలన్నటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నెహెమ్యాను మనం చూస్తుంటున్నాము. ఆయన అవలంబించినటువంటి మార్గము, ఏర్పరచుకున్నటువంటి మార్గము, అనుసరించినటువంటి మార్గము ఒక శ్రేష్టమైనటువంటి మార్గమై ఉంటున్నది. ఒక్కడైంది కూడా మరి తను పూనుకొనటానికి కారణం ఏంటంటే మరి ఆ సంపూర్ణమైనటువంటి బలమైనటువంటి కోరిక, తన జనులు తన పట్టణము, తన పితరులు సమాధులు కలిగినటువంటి ఆ పట్టణము ఆ స్థితిలో ఇవ్వబడినదిగా మరి అనేకులకు రక్షణనివ్వాల్సినటువంటి ఆ ప్రాకారం కూడా లేనటువంటి ఎప్పుడైతే ప్రాకారం కూడా లేకపోతుంది అది ఒక రహదారి అవుతుంది, ఒక సామాన్యమైన దారి అయిపోతుంది. ప్రతి గృహానికి ఎలా ఈ ప్రాకారం లేకపోతే కాంపౌండ్ వాళ్ళన్నది ఎంత రక్షణనిస్తుందో మనకు తెలుసు. అలాంటిది పట్టణానికి సంబంధించినటువంటి మొత్తం పట్టణం ముట్టడి వేయబడకుండా ఉండాలి అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున వారు ప్రాకారాలు నిర్మించుకునేటటువంటి కాలం అది మనం ఇప్పుడు చూసినటువంటి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూసినటువంటి దిగువ యెరూషలేము ఎత్తైన ప్రాకారం కలిగిన పట్టణం అని రాయబడింది. 12 గుమ్మాలతోటి నిర్మించబడినటువంటి యెరూషలేము పట్టణం అని రాయబడింది. ఆ పట్టణపు పూర్వపు స్థితిని, యెరూషలేము యొక్క పూర్వపు స్థితిని, ఆ ఎత్తైన ప్రాకారం కలిగినటువంటి ఆ యెరూషలేమును తిరిగి కట్టించాలన్నటువంటి ఆశా తాపత్రయము మరి నెహెమ్యాకు కలిగినటువంటి సందర్భంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గం, అనుసరించినటువంటి మార్గము ముందు తన్ను తాను దేవుని యొక్క రక్షణ అన్నది తనకు ప్రాకారంగా ఉండటానికి
ఇష్టపడినటువంటి వాడై, సిద్ధపడినటువంటి వాడై, అందు నిమిత్తం ప్రభును ప్రార్థించినటువంటి సందర్భంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రభుకు తను తాను అప్పగించుకోవటమే కాకుండా కన్నీటితోటి ప్రార్థన చేస్తాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. తన పితరుల నుండి వారి పాపాలతో సహా అందరి పాపాలను ఒప్పుకుంటున్నాడు, వాటిని క్షమించమని వేడుకుంటున్నాడు. తిరిగి ఆ రక్షణ ప్రకారంగా మరి యెరూషలేముకు ఉండవలసినటువంటి ఆ రక్షణ ప్రకారం తిరిగి వారికి రావాలన్నటువంటి కోరికతోటి అందరి నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాడు. మొత్తం పట్టణము నిమిత్తము ప్రార్థిస్తుంటున్నాడు. యెరూషలేము పట్టణ నివాసులందరి నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాడు. తిరిగి పూర్వపు వైభవము యెరూషలేము పొందవాలనని ఆశిస్తూ ప్రార్థిస్తుంటున్నాడు. మరి ఏ విషయంలోనైతే పొరపాటు జరిగిందో, లేక పాపం జరిగిందో, లేకపోతే వ్యతిరేక జరిగిందో, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి తప్పించి, కాచి, కాపాడి, క్షమించి మరి ముందుకు ఆ రక్షణ గోడను మనం పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాడు. ప్రభువా, మీరు ఒక వాగ్దానం ఇచ్చారు కదా అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినలా భూదిగంతముల వరకు మీరు తొలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామమును ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పింతునని వాగ్దానం ఇచ్చావు, సెలవిచ్చావు ప్రభువా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ భయంకర విపత్కర పరిస్థితుల నుండి యెరూషలేము పట్టణాన్ని రక్షించు. ఈ అవమానం నుండి కాచి కాపాడు ప్రభువా. ఈ ఒక హేళనకు గురి అయ్యేటటువంటి పరిస్థితి అందరికీ, మరి అన్యజనులేమి అసలు అడ్డం అనేది లేకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పరిశుద్ధమైన పట్టణము యెరూషలేము పట్టణమును ఏర్పరచుకున్న జనాంగం కలిగిన ఈ పట్టణానికి రక్షణ అనేది లేకుండా పోయింది, సహకారం అనేది లేకుండా పోయింది ప్రభువా. మరి దీనికి చేసే ప్రతి ఆలోచనను పరిశుద్ధపరచు, సఫలపరచు. నేను ఎవరైతే ఏ వ్యక్తులనైతే నేను సంప్రదించాలని వారి సహాయం కోరాలని ఆశిస్తున్నానో వారందరి విషయంలో కూడా వారు నాయడల దయచూపినట్లు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించినటువంటి గొప్ప ప్రార్థన మనం చూస్తుంటున్నాము. పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణం గురించినటువంటి దీన విజ్ఞాపన మనం చూస్తుంటున్నాము. అందుకు తగ్గట్టుగా ప్రభు సంపూర్ణంగా సహాయం చేసినటువంటి విషయం మనము తర్వాతి అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. మరి అప్పుడు వెళ్తున్నటువంటి అర్హషస్త అనే రాజు అతని దగ్గర పానదాయకుడిగా ఉన్నటువంటి నెహెమ్యాను గుర్తించి, గమనించి అతని సమస్య ఆ దిగులుకు, చింతకు కారణమేమని తెలుసుకొని సంపూర్ణంగా తన యొక్క సహాయము, సహకారము అందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే దేవుడు సంపూర్ణంగా మరి నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనను అంగీకరించి మరి రాజు దయగలిగినటువంటి రాజుగా ఏమేమి చేయవలనో, ఏమేమి సహాయం అందించవలనో అటువంటి సహాయం అంతా కూడా నెహెమ్యాకు అందించినట్లు మనకు ఈ వాక్య భాగం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ నెహెమ్యా గురించినటువంటి విషయాన్ని మనం వస్తే అతడు ఏమాత్రము అహంకారం అనేది లేకుండా, మొట్టమొదటిగా ఏమాత్రము భయపడకుండా తను ఒక్కడే ఈ కార్యానికి పూనుకోవటం అన్నది ఎంత మటుకు సాధ్యమవుతుంది, సమంజసం అవుతుంది, చేయగలనా చేయలేనా అన్నటువంటి అనుమానం అంటూ లేకుండా పరిపూర్ణంగా ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యం నిమిత్తము తాను అప్పగించుకున్నాడు, సిద్ధపరచుకున్నటువంటి నెహెమ్యా ముందుకు సాగుతూ ఉంటున్నాడు, ఏమాత్రం భయపడకుండా. తర్వాత నెహెమ్యా చాలా నిగూఢంగా, రహస్యంగా తాను గురించి అతిశయపడకుండా తన యొక్క ఏదో గొప్ప కార్యము చేయటానికి అక్కడికి వచ్చినట్లు, మరి ఆ గర్వం, అహంకారం లేకుండా చాలా చాలా నిగూఢంగా ఆ కార్యాన్ని జరిపించడానికి ఒక గొప్ప అవకాశము దేవుడు అతిశయించే అవకాశం కల్పించినప్పటికీ ఏమాత్రం అతిశయం లేనివాడుగా మరి నెహెమ్యా ముందుకు సాగినట్లుగా మనం చూస్తుంటున్నాము. అటువంటి స్థితిలోనికి ఒక
ఒక తన నగరాన్ని, యెరూషలేము పట్టణాన్ని రక్షించుకోవటానికి, దానికి సంబంధించినటువంటి ఆ గొప్ప కార్యం జరిగించటానికి మరి సంపూర్ణంగా సిద్ధపడినటువంటి వారిగా, సిద్ధపడి సంపూర్ణంగా తను తాను ప్రభువుకు అర్పించుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితి అంతా మనకు కనిపిస్తూ ఉంది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం అదే. అప్పుడు మరి ఆ జనులతోటి మరి నెహెమ్యా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం చూస్తుంటున్నాము. సంపూర్ణంగా వారికి వివరణ ఇస్తుంటున్నాడు. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉంది కదా, యెరూషలేము ఎట్లు పాడైపోయిందో, దాని గుమ్మాల అగ్ని చేత ఎట్లు కాల్చబడినదో మీరు చూస్తున్నారు కదా. మనకి ఇక మీదట ఆ నింద రాకుండా యెరూషలేము ప్రాకారము మరలము కట్టుదము రండి అన్న ఒక పిలుపును ఇచ్చినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ యెరూషలేము నివాసులకు, మరి ఆ దుస్థితిలో ఉన్న నివాసులకు మరి ఒక కార్యము జరిగించాలి దేవుని నుండి. ఆ కార్యం శక్తిని పొంది, బలమును పొంది ఆ కార్యం జరిగిద్దాము. యెరూషలేము యొక్క ప్రాకారం తిరిగి నిర్మిద్దాము. గుమ్మాలన్నీ కూడా సరిచేసి నిలవబెట్టినటువంటి గుమ్మాలు కలిగినటువంటి ఎత్తైన ప్రాకారం కలిగినటువంటి యెరూషలేమును తిరిగి మనము నిర్మించుకుందాము అన్నటువంటి పిలుపు నెహెమ్యా నుండి జనాలకు అందినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, ఆ సందర్భాన్ని ఆ దేవుడు నెహెమ్యాని ఎంత సహాయం చేశాడు, ఎంత బలపరిచాడు, రాజు ద్వారా తనకి ఏ సహాయం అందింది, ఆ సహాయం వలన మనము బలమును పొందినటువంటి వారంగా మరి దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు ఆశించిన రీతిగా, దేవుని చిత్తానికి లోబడినటువంటి వారంగా యెరూషలేము గోడను తిరిగి కట్టిద్దాము అన్నటువంటి పిలుపును అందుకున్నటువంటి ఆ జనాలు మరి దానికి సంపూర్ణంగా లోబడినటువంటి వారుగా ఆయన యొక్క స్ఫూర్తిని పొందినటువంటి వారుగా, ప్రేరణ పొందినటువంటి వారంగా, ఆయన చెప్పే మాటలు వారి హృదయాలను క్రొత్త జీవంతో నింపింది, క్రొత్త బలంతో నింపింది. సంపూర్ణంగా సహకరించాలన్న మనసు వారికి ఏర్పడింది. సరే రండి, మరలా మనము కట్టుదాము రండి, పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణాన్ని తిరిగి కడదాము రండి అన్నటువంటి పిలుపును ఒకరికొకరు అందించుకొని ముందుకు సాగినట్లు చూస్తాము. తర్వాత రెండవది ఏమిటంటే, ఈ మంచి కార్యం చేయటకు, ఈ మంచి కార్యం చేయటకు ఏంటంటే యెరూషలేము పట్టణము, పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణము తిరిగి పూర్వపు కళ సంతరించుకోవటానికి, పూర్వపు వైభవం సంపద సంతరించుకోవటానికి, పూర్వపు దానికి కలిగినటువంటి రక్షణ పొందటానికి, ఏమాత్రము రాజులు దాని మీద దాడి చేసి లోపరుచుకొనకుండా ఉండటానికి మరి మనం ఈ మంచి కార్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి ఈ మంచి కార్యం చేయటకు ముందుకు సాగుదామని బలము తెచ్చుకునేది అని వ్రాయబడింది. ఇక్కడ ఒక బలము దేవుని నుండి పొందవలసినటువంటి బలము వలన మరి ఏ కార్యమైనా చేయగలము. ఒక నెహెమ్యా పూనుకున్న దానికి కారణం ఏంటంటే, ఆ దేవుడిచ్చినటువంటి ఆ బలము, దేవుడిచ్చినటువంటి ఆ నింపుదల, దేవుడిచ్చినటువంటి ఆ నడుపుదల, ఆ నడుపుదల వలననే మరి మొత్తము యెరూషలేము జనాంగాన్నంతా కూడా మరి వాళ్ళలో ఒక ఉద్యమం కలుగచేస్తున్నాడు. వారిలో ఒక ఆసక్తిని కలుగచేస్తున్నాడు. వారిలో ఒక బాధ్యతను కలుగచేస్తున్నాడు. ఆ బాధ్యత మన మీదే ఉందన్నటువంటి భావన వారిలో బలంగా నాటగలగటానికి మరి సంపూర్ణంగా విజయం సాధించినటువంటి నెహెమ్యాను చూస్తుంటున్నాం. అందుకే ఆ జనాలంతా కూడా రండి మనము పూనుకుందాము, యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టిస్తాము, ఆ ప్రాకారాలను కట్టిద్దాము అన్ని ఒక సంకల్పంతో ముందుకు సాగినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రాకారం అన్నది మరి ఎంత అవసరము, ఎంత రక్షణనో మనకు బాగా అర్థమైనటువంటి విషయము. ఈ దేవుని యొక్క వాక్యము మరి ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అంచుకొనలేనివాడు అంతే అన్నటువంటి వాక్య భాగము సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో చూస్తుంటున్నాం.
అంటే ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క కార్యం జరిగించుకోవటానికి మొదట సంపూర్ణంగా ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడాలి, ఆత్మరూపంగా సిద్ధపడాలి, హృదయాన్ని బలపరుచుకోవాలి, నూతన బలంతో నూతన శక్తితో నింపబడాలి. ముందు తనకు ప్రాకారం కావాలి, తన జీవితానికి రక్షణ ప్రాకారం కావాలి. ప్రభు తనకు అండగా ఉండాలి, కాపాడాలి, ముందుకు నడిపించాలి. ఈ ఆకాంక్ష కలిగినటువంటి నెహెమ్యా ఆ మార్గంలోనే ముందుకు నడిచి దేవునికి తనకు రక్షణ ప్రాకారంగా కలిగినటువంటి వాడుగా ముందుకు సాగినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఎరుకో గోడలు కూల్చబడినప్పుడు ఇశ్రాయేల్ జనాంగము మరి కానాను ప్రవేశానికి బయలుదేరి వెళ్ళినప్పుడు బలమైనటువంటి ఎరుకో గోడలు కూల్చబడటానికి కూడా సహాయం చేసింది ఏంటంటే దేవుని యొక్క శక్తిని, ఆ స్తుతి స్తోత్రాలు, ఆ కీర్తనలు, ఆ ఎరుక గోడల చుట్టూ తిరగటము, ఇవన్నీ కూడా దేవుడు ఒక మార్గాన్ని వారికి సూచిస్తే ఆ మార్గం ద్వారా వాళ్ళు వెళ్ళి ఎరుక గోడలను కూల్చగలిగారు. కాబట్టి ఈ ప్రాకారము అన్నది ముందు మన యొక్క సిద్ధపాటు అంత అవసరము మరి తెలియచేస్తూ ఉన్నటువంటిది. ఈ సంఘము అన్నది వారి విశ్వాసుల గుంపును దేవుడు ఒక సంఘంగా ఏర్పరచుకున్నాడు. రేపు దేవుని వలన పొందేటటువంటి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆధిక్యత ఆ విశ్వాసుల గుంపు మాత్రమే పొందుతుంది. ఈ ఇంగ్లీష్ వర్షన్లో చర్చ్ అని రాయబడింది కాబట్టి చాలా మంది యొక్క అభిప్రాయం ఏమంటే ఆ దేవాలయం ఒక కన్స్ట్రక్షన్ అన్నది ఉద్దేశం, కానీ దేవుని యొక్క ఉద్దేశము మరి విశ్వాసాల గుంపు ఆ దేవుని విషయంగా కూడుకునేటటువంటి ప్రదేశం ఏదైనా ఉండొచ్చు. అది నదీ తీరమే కావచ్చు, ఎడారి ప్రాంతమే కావచ్చు, అరణ్య ప్రాంతమే కావచ్చు, ఎక్కడైతే విశ్వాసాల గుంపు కూడుతుందో అదే దేవుని సంఘం. అంటే దేవుని యొక్క పరిశుద్ధ కార్యం జరిపించటానికి మరి ఆ పరిశుద్ధ పట్టణము రేపు దేవుని కోసము దేవునికి ఒక నవవధువుగా ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడవలసినటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా మాత్రమే. అందుకే దశలోనికల పత్రికలో ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు అన్నాడు. ప్రభువునందు నిద్రించాలి. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నవారు మాత్రమే దేవుని ఎదుర్కోగలరు. అందుకోసమని ఆ పరీక్ష ఈరోజు మనకు కావాలి. ఆ సందర్భంగా అటువంటి పరిస్థితి మన ఈ భూలోకంలో ఈ ప్రపంచమంతటా కూడా ఈ పాడైపోయినటువంటి ఈ సంఘాలను ఫిజికల్గా కాదు, ఆత్మీయ సంబంధంగా సంపూర్ణమైనటువంటి తొలగిపోయినటువంటి విధానం మనం చూస్తుంటున్నాము. పాడైపోయినటువంటి సంఘాలను మనం చూస్తుంటున్నాము. అందు నిమిత్తము మరి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది అన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సత్యాన్ని ప్రభు ఈరోజు మనకు బయలుపరుస్తూ ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ నెహెమ్యాలాగా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడినటువంటి వారుగా తాము పరీక్షించుకోవాల్సినటువంటి విషయంగా ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి విషయం. ఏ బండ నుండి మీరు చెక్కబడతారో ఆలోచన చేయండి, ఏ గుంట నుండి మీరు తీయబడతారో ఆలోచన చేయండి, మిమ్మల్ని కనిన అబ్రహామును గురించి ఆలోచన చేయండి, శారాను గురించి ఆలోచన చేయండి అంటున్నాడు. మరి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏ ఉద్దేశంతో మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకు పైకి లేవనెత్తినాడు? మీరు ముందున్నటువంటి ఈనాడు ఈ స్థితిలో రాకముందు, ప్రభు సన్నిధిలోకి రాకముందు, ప్రభు సన్నిధిలో సహవాసంలో ఆయనను గురించినటువంటి జీవితంలోకి రాకముందు మన స్థితి ఏంటి, ముందు ఉన్నటువంటి స్థితిని ఏంటి, ఏ దైన్య స్థితిలో ఉండి మనం వెలుపలికి తీయబడ్డాము, ఎత్తి పట్టబడ్డాము, నడిపించబడ్డాము, రక్షించబడ్డాము. అది పేదరికమా, మరి వేరే కులమా, వేరే మతమా, లేకపోతే అనారోగ్యమా, ఏ పరిస్థితిలో నుండి ప్రభు నిన్ను ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలిపించాడు అన్నటువంటి వాస్తవికతను ముందు మనం జ్ఞాపకం చేసుకొని దానికి మరి ప్రభు ఎందుకు ఏ సందర్భంగా ఏది ఆశించి ఒక్కొక్కరిని నిలబెట్టుకున్నాడు అన్నది
ఆ బాధ్యత అన్నది సక్రమంగా నెరవేర్చవలసినటువంటి ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అన్న విషయాన్ని సంపూర్ణంగా మన జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనము చూస్తుంటున్నటువంటి విషయము మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనములో మరి రాయబడినటువంటి విషయము ఏంటంటే, మరి ఒకసారి మనం చూద్దామండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా తీస్తే చదవండి వెంటనే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అవును, మనల్ని ఎందుకు లేవనెత్తాడు? ఎందుకు ఆ చీకట్ల నుండి వెలుగులోకి రప్పించాడు? ఒక రాజులైన యాజక సమూహంగా ఎందుకు చేశాడంటే, ఆయనను ప్రచురము చేయటానికి, ఆయన యొక్క కృపను విస్తరింప చేయటానికి, ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయటానికి, ఆ స్థితిలో ఉన్న వారందరినీ కూడా మరి నడిపించటానికి, ఒక ప్రభు నన్ను ఏర్పరచుకొని ఉంటుండగా ఆ స్థితిలో నుండి మరి ఆ స్థితిలో ఆ అధమ స్థితిలో ఉన్నటువంటి వారిని ఒక ఉన్నత స్థితిలోనికి, ప్రభు సన్నిధిలోనికి తేవటానికి మనల్ని ఏర్పరచుకొని ఉంటుండగా, దానికి తగ్గట్టుగా మన జీవితాలలో ప్రభువును ప్రచురించే వారంగా ఉండాలి. ఆయన హితవచనము ప్రచురించేవాడుగా ఉండాలి. ఆయన తిరిగి రానయ్యున్నటువంటి విషయం ప్రచురించేవాడుగా ఉండాలి. ఆ రక్షణ మార్గాన్ని ప్రజలకు తెలియచేసేవాడుగా ఉండాలి. రేపు ప్రభువును ఎదుర్కొని పోయేటటువంటి ఆ యెరూషలేము పట్టణంలో ఒక భాగము ఒక భాగమై ఉండటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం అనేకులకు తెలియజేయబడటం ద్వారా ప్రతి ఒక్కరూ నెహెమ్యాలాగా తమ బాధ్యతను నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందన్నటువంటి వాస్తవము ఈరోజు మనకు తెలియజేయబడతా ఉంది. మనం ఏ స్థితిలో నుండి లేవనెత్తబడినాము, పైకి లేవనెత్తబడ్డాము, మరి ఏ స్థితిలో ఆ స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా వెలుగును మార్గమును చూపించేటటువంటి వారంగా ఉండాలి అన్నటువంటి వాస్తవికత మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ ప్రాకారం అన్నది కేవలము ఒక బాహ్య సంబంధంగా ఫిజికల్గా చూస్తే ఆ పట్టణానికి రక్షణ కలగచేసేది అయి ఉంటుండగా, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధ సంఘము ఏర్పడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఈ రక్షణ ప్రాకారం అన్న దాని గురించి మనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో 2వ వచనము 1వ వచనం నుండి మనం చూస్తే, బలమైన పట్టణం ఒకటి ఉన్నది, రక్షణ దానికి ప్రాకారంగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. ఏది రక్షణ, ఏది ప్రాకారం కావాలి, ఏది బురుజులుగా అంటే దేవుని నుండి పొందే రక్షణ. ఆయన వలన మనం రక్షింపబడినటువంటి వారం అయినప్పుడు ఆ మహాపట్టణము అన్నదాన్ని గురించినటువంటి సత్యం నెరవేర్చబడుతుంది. బలమైన పట్టణం ఒకటి ఉంది, రక్షణ దానికి ప్రాకారంగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. నిత్యము ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారాలు తీయది. అందులో ప్రవేశించేది ఎవరు అంటే, ఆ బలమైన ప్రాకారం కలిగినటువంటి ఆ పట్టణంలో ప్రవేశించగలిగేది ఎవరంటే నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. ప్రభువును నమ్మిన వారు మాత్రం ప్రవేశించారు. విశ్వసించినటువంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు. అదే సత్యాన్ని మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా మనకు ఇదే విషయం రాయబడింది. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 9వ వచనం 18వ వచనంలో ప్రభువు రాయించినటువంటి విషయము, రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగులు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకు చంద్రుడు ప్రకాశించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణంగా నుండును, నీ సూర్యుడు అస్తమించడు,
నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఇది ప్రభు ఆశిస్తున్నటువంటి విషయము. ఇది ప్రభువు నుండి మనం పొందవలసినటువంటి విషయము. రక్షణయే మనకు ప్రాకారంగా ఉండాలి. అప్పుడు ప్రఖ్యాతి మనకు గుమ్మములు అవుతాయని దేవుడు ఒక వాగ్దానం ఇస్తుంటున్నాడు. ఆయన ఉద్దేశం అదే ఉంటుండగా, ఆ రక్షణ మార్గంలో ముందుకు నడిపించాల్సినటువంటి విషయం ఉంటుండగా, మరి ఈ సందర్భంలో పాడైపోతున్నటువంటి సంఘాలు అనేకములు ఉంటుండగా, ఏర్పరచుకున్న విధానాలు దారి తప్పిన విధానాలు ఉంటుండగా, ఆ రక్షణ ప్రాకారం కూలిపోయినటువంటి స్థితి, గుమ్మాలు కాల్చబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సంఘం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కలిస్తేనే ఒక సంఘం ఏర్పడుతుంది. అటువంటి వ్యక్తుల గురించినటువంటి ఆ బాధ్యత, ఆ భారము కలిగినటువంటి వారంగా, ఎలా నెహెమ్యా అయితే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, అందరి తనకు సంబంధించినటువంటి తరతరాల వారి నుండి మరి చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రార్థన చేశాడు. అలాంటి భారం కలిగినటువంటి వారంగా కూలిపోతున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి, మనం నివసిస్తున్నటువంటి, లేకపోతే మన ముందున్నటువంటి దినాలన్నీ కూడా భయంకరమైనటువంటి, దేవునికి అవమానకరంగా ఉన్నటువంటి విషయాలు అనేకం చూస్తుంటున్నాము. అన్ని జనులు దీంట్లో ప్రవేశించి ప్రభు యొక్క నామానికి మరి ఎంత అపవాదు కలిగిస్తుంటున్నారు, ఎంత కీడు ఆలోచించుస్తున్నారు, ఎంత అవమానం చేస్తుంటున్నామో మనం చూస్తుంటున్నాము. కేవలం అది క్రైస్తవుల యొక్క ఆ బాధ్యతారహితమైనటువంటి జీవితం అన్నది ఒక దారి చూపించడానికి అన్ని జనులు ప్రాకారం లేని పట్టణంలో ఎలాగ అన్ని జనులు ప్రవేశించగలరో అలాగా ప్రవేశించి మరి ప్రభు నామానికి చాలా దుఃఖం ఆయాసం కలుగజేస్తున్నటువంటి దినాలు ఉంటుండగా, ప్రతి ఒక్కరిని ఏ స్థితిలో నుండి నిన్ను ఏర్పరచుకున్నాడో, లేవనెత్తినాడో, ఆ స్థితిలో నుండి నిన్ను ఏ గొప్ప స్థితిలోనికి నడిపించినాడో ఆ స్థితిలోనికి అనేకులను ప్రభు యొక్క ఉద్దేశము రాజులైన యాజక సమూహంగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఆ స్థితిలోనికి నడిపించవలసినటువంటి ఆవశ్యకత ఉండటానికి మొదట మనకు రక్షణ ప్రాకారంగా ప్రభువును కలిగి ఉన్నటువంటి వారంగా మరి ముందుకు సాగటానికి ప్రభు మన ఎందరి కృప చూపాలని అనుదినం ప్రార్థిస్తూ మరి అనేకులకు మార్గం చూపించేవారిగా, ఒక నెహెమ్యాలాగా ఆయన ఒక రాజుకు నిందనందించేవాడై ఉన్నప్పటికీ కూడా ఎంతో బాధ్యతగా తనకు సంబంధించినటువంటి పట్టణము, తనకు సంబంధించినటువంటి జనాంగము, తన వారు, తన పితరులు అన్నటువంటి ఒక గొప్ప భారం కలిగినటువంటి వారుగా మరి దేవుని నుండి బలము పొంది ముందుకు సాగని చేయించి కృతకృత్యుడైనటువంటి నెహెమ్యాను మనం చూస్తుంటున్నాము. ఆ నెహెమ్యాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ నెహెమ్యా కావాలి, మనం కూడా మన జీవితాలలో నెహెమ్యాలాగా ముందుకు సాగాలి. సాగటం ద్వారా ప్రభునామానికి మహిమ తెచ్చే వారంగా అవుతాము, ప్రభునామానికి ఘనపరిచే వారంగా అవుతాము. అతి కృప మనందరి ఎడల దేవుడు కుమ్మరించి ఆ స్థితిలోనికి మనందరినీ నడిపించి బలమైన రక్షణ ప్రాకారంగా ప్రభువును మనం కలిగి ఉండి మరి సైతాను ఎట్టి స్థితిలోనూ ప్రభువుకు మాత్రమే తెరవబడినటువంటి హృదయ ద్వారము, ప్రభువుకు మాత్రమే తెరవబడినటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనమందరం నడిపించబడి ఆ గొప్ప స్థితుల వలన మరి అనేకులకు దేవుని యొక్క మార్గాన్ని ప్రకటించడానికి, ఆయన హితవచనం ప్రకటించడానికి, ఆయన తిరిగి రానయ్యున్న ప్రభువును ప్రకటించడానికి, ఆయన బీదలను సువార్త ప్రకటించడానికి ద్వారా ఆ ఆత్మీయ స్థితిలో బీదరికం ఉన్న వారికి, అల్పస్థితిలో ఉన్న వారికి, పడిపోయిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తడానికి ప్రభువు నిన్ను ఒక సాధనంగా నిలబెట్టుకొని ఉంటుండగా, నిన్ను లేవనెత్తి ఉంటుండగా, నన్ను లేవనెత్తి ఉంటుండగా ఆ స్థితిలో సంపూర్ణంగా ముందుకు సాగటానికి ఏ మాత్రం కూడా మన ఆ రక్షణ ప్రకారము పడగొట్టబడకుండా సైతాను దుశ్చర్య వలన, శోధన వలన, దుష్ట చింతల వలన మార్గం తప్పిన వారిగా మరి సైతానుకు మార్గం అయ్యే పరిస్థితి సులభంగా ఆ ప్రాకారము కూడా పడగొట్టబడి మరి మన అంతరింద్రియాన్ని, మరి మన హృదయాన్ని ఆక్రమించుకొని ఒక సంపూర్ణంగా
అపవాదిని తొలగించినటువంటి ఒక హృదయం అనే ఇల్లులో మరి నీరు లేని చోట వెతుకుతూ ఉన్నటువంటి సైతాను తిరిగి వచ్చి ఆ గది ఊడ్చి అమర్చి ఉండటం చూసింది. కానీ దేవుని ఆత్మ లేనటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆ గదిని ఆక్రమించుకొని మరీ ఎక్కువ మంది సైతానులు వెంటబెట్టుకొని దాని యొక్క స్థితి పూర్వపు స్థితి కంటే మరి భయంకరమైనటువంటి స్థితిని కలుగజేసుకున్నటువంటి ఆ బలహీనమైనటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడు కూడా ఏం మాత్రం కూడా గాలి చొరబడకుండానట్లుగా మరి పటిష్టమైనటువంటి హృదయ ద్వారాలు కలిగి అది ఎప్పుడు కూడా ఆ గుమ్మము తెరవబడింది ప్రభు కోసం మాత్రమే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి మనందరికీ దేవుడు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించును కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. 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 పడిపోయిన ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు, నెహెమ్యా సేవ. నిజముగా ఈ దినములలో నెహెమ్యా వంటి సేవకులు అవసరమై ఉన్నది. నెహెమ్యా దినదినము గండమే, రాజుకు గిన్నె అందించువాడు. మొదట తాను తాగవలసి ఉండెను. దినదినము పూట పూటకి ఎన్ని మారులో ప్రాణాపాయ స్థితి అయినప్పటికీ నమ్మకముగా రాజు పట్ల తన కర్తవ్యము, పరలోక రాజు పట్టణము పడిపోయి కూల్చబడి దాని గుమ్మములు కాల్చబడినప్పుడు ఎంతో భారము కలిగి నెహెమ్యా వంటి సేవకులు. గాడ్ బ్లెస్ యు అమ్మగారు. మంచి శ్రేష్టమైన వాక్యం అందించారు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఆశా షారోన్ పాస్టర్ గారు మన మధ్యలో కంటిన్యూగా వస్తూ ఉండేవారు. వర్షాల కారణంగా మేడ మీద సిగ్నల్ ఉండని కారణంగా మేడ మీదకి వెళ్ళి మన మధ్యలో గడిపేవారు. ఆశా షారోన్ అమ్మగారు అత్తగారిని కోల్పోయారు, బొల్లెమ్మ గారిని. వారిది ఒరిస్సా రాష్ట్రము. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే దేవుని సేవకురాల ద్వారా నిన్న ప్రార్థన చేపించుకున్న శశికుమార్, ధనుష్ వారికి బలహీనత నుంచి విడుదల పొందాలని, సరళహన్స్ గారి మరిది గారు ప్రభునందు నిద్రించారు. వారు కూడా ఆత్మను అప్పగించుకున్నారు. వారి కుటుంబముల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నెహెమ్యా వంటి సేవ దినదినము ప్రమాదము. రాజుకు నమ్మకమైన సేవకుడు, అలాగే పరలోక పట్టణము, యెహోవా రాజు ప్రభు పట్టణము యెరూషలేము కూల్చబడి కాల్చబడి ఉన్నప్పుడు ప్రాకారములు కట్టు సేవ, ప్రాణములకు తెగించి ఒక చేత్తో ఆయుధమును ఖడ్గమును, ఒక చేత్తో కట్టు పని ఏ విధంగా నిర్మించాడో మేమందరము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ప్రభువా, నెహెమ్యా వంటి సేవకులు లేవాలి. ప్రభువా, ఆశా షారోన్ అమ్మగారు అత్తగారిని కోల్పోయారు, ప్రభునందు నిద్రించారు. ఆత్మను చేర్చుకోమని ప్రార్థించుతున్నాం. అలాగే హైదరాబాద్లో